నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు శక్తివంతమైన పౌర్ణమి అండి. మనందరికీ తెలుసు పౌర్ణమి అంటేనే ఎంతో వరకు కూడా మనం చాలా వరకు పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ రోజు అనేది మిస్ అవ్వరండి. ఇంకా ఈ పౌర్ణమి రోజున ఎంతోమంది అండి అప్పులతో బాధపడుతూ ఉన్నాము అన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక చక్కటి పరిహారం అండి. ఈ పౌర్ణమి రోజున చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతటి అప్పులున్నా కూడా వెంటనే తీరడానికి మంచి అవకాశం అనేది మనకి ఈ ప్రపంచం కల్పిస్తుందండి. ఇంకా పరిహారం ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ ఒక శుభవార్త అండి. మనం ఇంకొక ఛానల్ స్టార్ట్ చేశాము, అంటే శారీ బిజినెస్ కోసం. మనకి ఇంతవరకు కూడా మీ అందరూ ఎలాంటి ఒక అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో, ఎంతోమంది అండి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, నాతో మాట్లాడుతూ ఉన్నారు. మేడం ఎన్నో రోజుల నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అలాగే ఈ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని నేను ఎదురు చూస్తున్నానండి. ఎవరికైనా శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మంగళవారం 10వ తారీఖు ఈ జూన్ నెలలో వచ్చే అద్భుతమైన శక్తివంతమైన ఒక పౌర్ణమి అండి. ఇంకా ఈ పౌర్ణమి రోజునండి నిజంగా మనం ఎన్నో రకాల విషయాల కోసం పరిహారాలు చేసాం. అంటే డబ్బు సమస్య నుంచి బయటపడడం కానీ, సంతాన భాగ్యం కోసం కానీ, ఎలాంటి వాళ్ళకైనా సరే ఈ పౌర్ణమి అనేది చాలా బాగా కలిసి వస్తుందంటే. అందువల్ల ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా మనకి అప్పులు అనేవి, నిజంగా అప్పులు తీరితే చాలు మేడం, మాకు ప్రశాంతంగా జీవిస్తే చాలు, మాకు తెలుసో తెలియకో అప్పులు చేసేసాము, ఆ అప్పుల్లో నుంచి బయటపడలేకపోతున్నాము, అప్పులు తీర్చుకున్నా కూడా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్న వాళ్ళకి నిజంగా ఈ పౌర్ణమి గడియలు అనేవి చాలా బాగా పనిచేస్తాయండి. పౌర్ణమి అంటేనే పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చేసే చిన్న చిన్న విషయాలు కూడా చాలా బాగా వెంటనే రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుందన్నమాట. ఇంకా ఈరోజు అండి వారాహి అమ్మవారికి సాధారణంగా మనం రాత్రిపూట పరిహారాలు చేస్తాం. అలాగే పౌర్ణమి గడియలు కూడా అండి మీరు 6 గంటల తర్వాత ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చండి. 12 గంటలలోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు. ఇంకా అండి ఈరోజు రాత్రి మర్చిపోకుండా మీకు వీలైతే కనుక దీపారాధన అమ్మవారిని తలుచుకొని మీరు ఒక నెయ్యితో దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించి పెట్టండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. లేదక్క నేను పీరియడ్స్లో ఉన్నాను, ఈ పరిహారం చేయొచ్చా చేయకూడదా, అంటే దీపారాధన చేయొచ్చా చేయకూడదు అన్న డౌట్ అనేది వస్తుందండి. పీరియడ్స్లో ఉన్న వాళ్ళు దీపారాధన చేయకూడదు కాబట్టి అది చేయకపోయినా పర్వాలేదు. ఈ పరిహారాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళతో అయినా సరే, అంటే ఒక మరీ చిన్నపిల్లలు కాకుండా మామూలుగా పెద్దవాళ్ళు, మీ అత్తగారు, మీ మామగారు లాంటి వాళ్ళు, హస్బెండ్ కానీ, అంటే లేడీస్ ఏదైనా సరే మనం పీరియడ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ తినేసాము అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఇంకెవరన్నా ఉన్నా కూడా వాళ్ళతో ఈ పరిహారాన్ని మీరు చేయించవచ్చండి. అంటే సరిగ్గా 6:30 గంటల తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక చిన్న తమలపాకు తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్క తమలపాకు ఉన్నా కూడా సరిపోతుంది. దానికి ముందు వెనక కూడా కాడల్ని తుంచేసేయాలండి. వెనకాల కాడు ఉంటుంది కదా, ఆ కాడని ముందున్న ఆ మొన్నని కూడా కొంచెం తుంచేసి అందులో మీరేం చేస్తారనంటే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క పెట్టండి. ఆ తర్వాత ఒకే ఒక యాలక్కాయను పెట్టండి. ఆ తర్వాత పచ్చకర్పూరం అండి. ఈ 3 వస్తువులు కూడా తమలపాకులో కలిపి మీరు పసుపు దారంతో ముడివేయండి ఫ్రెండ్స్. మామూలు వైట్ కలర్ దారం ఉన్నా కూడా పసుపు రాసేసి చక్కగా ఈ తమలపాకుని చక్కగా మడిచేసి మీరు పసుపు దారంతో ముడివేసేసి, అంటే రౌండ్గా చుట్టేసి ముడివేసేసి మీ బీరువా పైన, మీ ఇంట్లో బీరువా ఉంటే కనుక మీరు డబ్బు అనేది ఎక్కడైతే పెడుతూ ఉంటారో ఆ డబ్బు ఉన్న ప్రదేశంలో, చాలామంది అక్క మా ఇంట్లో బీరువా లేదనే వాళ్ళు కూడా ఉన్నారండి, అలా బీరువా యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీరు మీకు ఎక్కడైతే కనుక డబ్బు మీరు ఒక చాలామంది ఒక చెక్క బాక్స్ అనేది ఉంటుందండి, వుడ్లో చేసిన బాక్స్ అనేది ఉంటుంది, దాంట్లో డబ్బు పెడుతూ ఉంటారు. మీరు డబ్బు అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారో ఆ ప్లేస్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సాధారణంగా బీరువా అందరిలో ఉంటుందండి. అలాంటి బీరువా మీద నిజంగా
నిజంగా ఈ తమలపాకుతో చేసిన ఈ పరిహారాన్ని దాల్చిన చెక్క కానీ, యాలక్క కానీ, పచ్చకర్పూరం కానీ ఈ 3 కూడా అండి చక్కగా లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించడానికి అమ్మవారు ఈ 3 వస్తువులతో మనం ఆహ్వానిస్తే వెంటనే మనల్ని కాదనకుండా మన ఇంట్లో అడుగు పెడతారండి. అంత మంచి పరిహారం ఇది. ఇంకా తమలపాకుతో చేస్తే ఇంకా విశేషం అనమాట. అందువల్ల అన్ని శుభకార్యాలకి కూడా తమలపాకుకి ఎంత విశేషం ఉందనేది మీకు తెలుసు. ఎంత పవర్ఫుల్ అయిన ఒక విషయం అనేది తమలపాకులు చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ని ఇస్తాయండి. అందువల్ల అలాంటి ఒక తమలపాకుతో మీరు ఈ 3 వస్తువుల్ని కూడా పెట్టి పసుపు గల దారం ముడి వేసేసి మీ బీరువా మీద పెట్టండి ఫ్రెండ్స్. ఒక 3 రోజుల పాటు మీరు అలా ఉంచండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి శక్తివంతమైన రోజు అండి, ఎవరు కూడా మర్చిపోకండి. ఈరోజు రాత్రిలోపు చేస్తున్నారు. ఈరోజు మంగళవారం, మంగళ బుధ గురు 3 రోజులు ఉంచండి. ఆ తర్వాత అది మీదే తీసేసేయండి. కొంచెం వాడిపోయినట్టు ఉంటుంది ఆ తమలపాకు. అది మీ ఇంట్లో ఏదైనా చెట్లు ఉంటే కనుక ఆ చెట్లలో పడేసేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి, ఎవరు కూడా మిస్ అవ్వకండి. మనకి నిజంగా అప్పులు ఎలా తీరుతాయండి? మనం ఫస్ట్ అమ్మవారిని వశం చేసుకోవాలండి. అమ్మవారు ఎలాంటి విషయాలకి వశమవుతారు, ఎలాంటి సువాసన వెదజల్లే వస్తువులు ఎక్కడ పెట్టాలో, ఏ సమయాన పెట్టాలో అనే ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉందండి. అందువల్ల పౌర్ణమి రోజున ఇలాంటి శక్తివంతమైన వస్తువులతో అమ్మవారిని ఆహ్వానించారు అని అంటే మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటారండి. అప్పుడు మనకి అప్పులు ఎందుకు వస్తాయండి? అందువల్ల అప్పులు అనేవి మనకి వెంటనే తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మన ఇహ మీదట అప్పులు చేయాల్సిన అవసరం కూడా మనకి రాదండి. అలాంటి శక్తి అండి ప్రపంచానికి ఈ పౌర్ణమి రోజున. అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మీరు చూడడం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇలాంటి పౌర్ణమి ఉందని, ఇలాంటి పరిహారం చేసుకోవచ్చని, అప్పులు తీరడానికి అవకాశం ఉందని చాలామందికి తెలియకపోవచ్చండి. అందువల్ల మీరు ముందుగానే తెలియచేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.